ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం, కార్తీక సోమవారం నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక శుద్ధ షష్ఠి, తెల్లవారుజామున 3:07 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రారంభం. నక్షత్రం మూల, ఉదయం 10:29 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రవి కుజులు తులలోను, బుధుడు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వీరి యొక్క సంతానము, వీరి ఆర్థిక విషయాలు, వీటన్నిటితో పాటు వీరు చేస్తున్న ప్రతి పని గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము, వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలపైన మీరు ఆసక్తిని కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతరులకి సహాయం చేయడానికి మీరు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఆర్థికంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన భరణీ నక్షత్రం వారు మాత్రం ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన చేయటం, దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే ప్రతి విషయంలోనూ కూడా సానుకూలంగా నెమ్మదిగా ఉంటూ ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మేషరాశి వారు ఈరోజు శివుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ వృద్ధి కోసం మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని కూర్చొని మాట్లాడేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు బంధువర్గీయుల్ని కలవటం, అలాగే శ్రమ అధికంగా ఉండటం, వీటన్నిటితో పాటు ఖర్చులు కూడా మీకు ఎక్కువగా ఉండటం వలన ఈరోజు శారీరకంగాను మానసికంగానూ కూడా మీకు విశ్రాంతి లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అన్నిటితో పాటుగా స్థిరాస్తి విషయాల గురించి మీరు ఆలోచన చేయటం, స్థిరాస్తులు అమ్మటము, అలాగే కొనటము, వీటిపైన మీరు ఎక్కువగా ఆలోచన చేయటం కానీ లేదా మీరు తగిన వ్యక్తులతోటి సంభాషించటం లాంటివి కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు మాత్రం ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, అలాగే శివుణ్ణి దర్శించుకోవటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి కనబడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా అనేక విషయాలలో పట్టుదలలకి పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. బంధువర్గీయులతోటి, మిత్రులతోటి అనవసరపు తగువులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితోటి కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి గనక జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు మీరు ఏ పనులైతే అనుకుంటూ ఉంటారో ఆ పనులన్నిట్లోనూ కూడా మీకు జాప్యం అనేది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికంగాను, అలాగే ఆరోగ్యపరంగాను మీరు కనుక ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వాటికి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారు మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైన విషయాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించి కూడా
తగిన జాగ్రత్త వహించకపోతే ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. మిథున రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులకి సంబంధించి వారి అవసరాల నిమిత్తంగా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. మీరు గనక స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలన్నా దానికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తగిన పరిష్కార మార్గాల కోసం ప్రయత్నించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు మాత్రం తప్పనిసరిగా కుటుంబ సభ్యులతోటి ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఒక పరిష్కార మార్గం వెతకాలి. అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా వీరు అనేక విషయాలలో జాగ్రత్త వహించటం అనేది అవసరం. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా మీరు ఆశిస్తున్నట్టుగా, మీరు కోరుకుంటున్నట్టుగా ఇతరుల వ్యవహారం కూడా ఉండాలని మీరు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయాలలో మాత్రం మీకు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేసే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండటం, శారీరక శ్రమ అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబంలో ఒత్తిడి అధికంగా ఉండటం, దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం వలన అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేకపోవటం అనేది గోచరిస్తోంది. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఈరోజు మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకుంటున్నా వాటికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, అలాగే మీరు గనక షేర్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా ఆ విషయాలలో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనవసరపు మాటలు వినటం, అలాగే నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు మనసులో ఎటువంటి ఆలోచన ఉన్నా దాని గురించి ప్రస్తావించడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన, తొందరపాటు పనుల వలన ఆర్థికంగా నష్టం కలుగుతుందని గ్రహించాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈరోజు మీరు ఆశిస్తున్నట్టుగా పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.
పెట్టుబడుల విషయాల్లో ఈ రోజు పెద్దగా మీరు ఆసక్తిని కనపరచరు. అయితే ఈ రోజు తులారాశి వారు మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈ రోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు స్థానచలనం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది గోచరించదు. వీటన్నిటితో పాటు ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరకంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కూడా కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ప్రయాణాలు లాంటివి గోచరిస్తున్నా ఆర్థికంగా కూడా వీరికి పెద్దగా అనుకూలత అనేది కనిపించటం లేదు. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారము, అలాగే ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటితో పాటు మీ యొక్క ఆరోగ్యం గురించి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు శ్రీ రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో జాప్యం కలుగుతున్నా కూడా మీరు సకాలంలో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పాటు మీరు గనక ఈ కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చక్కటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు కూడా అనుకూలంగా మీకు కొనసాగుతూ ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవడంతో పాటు తీర్థ స్నానాలు ఇవన్నీ కూడా మీకు చేసేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు కూడా దైవ దర్శనం చేసుకోవటం, అలాగే స్థిరాస్తి విషయాలు వీరికి అనుకూలంగా ఉండటం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన పూర్వాషాఢ నక్షత్రం వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, అలాగే కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత, స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈ రోజు శ్రీ మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. కోర్టు విషయాలలో కూడా మీకు జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మీకు మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా మీరు ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలికంగా మీరు ఆశిస్తున్నట్టుగా, వీరు కోరిన విధంగా మీకు ఆర్థిక పురోగతి లేకపోవటం, లేదా రావాల్సిన బకాయిలు సకాలంలో అందకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పుతో, నేర్పుతో ఆ పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. మోసపూరిత వ్యక్తుల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. అలాగే మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ పని తలబెట్టినా అందులో ఆలస్యము, జాప్యం ఉంటుందని గ్రహించాలి. ఎలా చూసినా కూడా ఈరోజు కుంభరాశి వారు మాత్రం ప్రయత్నపూర్వకంగా పనులన్నీ పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు అనుకున్న విధంగా సానుకూలత అనేది గోచరించటం లేదు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. దీంతో పాటు మీరు మంచి పనుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి.
అలాగే మీరు అనుకుంటున్న విధంగా పనులన్నీ లాభదాయకంగా పూర్తి కావాలని మీరు అధిక శ్రమకి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవ అష్టకం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా ఈరోజు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలకు సంబంధించి మీకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే క్రమంలో మీరు మిత్రుల్ని కూడా శత్రువులు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. వీటన్నిటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు కూడా ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన పూర్వాభాద్ర నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే మీరు ఆర్థికపరమైన విషయాల గురించి ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా చంద్రశేఖర అష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కార్తీక సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక మాసం మొట్టమొదటి సోమవారం. ఈ సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే కుశోదకము, దర్భలు కలిపిన జలాలతో శివాభిషేకం చేయటం, పంచామృతాలతో శివాభిషేకం చేయటం, పండ్ల రసాలతో శివాభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శివాభిషేకం చేసే సమయంలో ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే కార్తీక సోమవారం కాబట్టి నక్తం ఉంటే మంచిది. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే కార్తీక సోమవారం కాబట్టి అర్క పుష్పములు, జిల్లేడు పూలతో శివుణ్ణి పూజించినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఈరోజు కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడికి వృశ్చిక సంక్రమణం జరుగుతోంది కాబట్టి ఈరోజు 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా, అలాగే సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో సాయంకాలం దీపాలు వెలిగించడం ద్వారా భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. మీరు వెళ్ళి చిదంబర క్షేత్రంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చెయ్యగలిగితే, అలా చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత పాపరాశిని ధ్వంసం చేసుకుని మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ సాధారణంగా ఒక అనుమానం ఉంటుంది, ఏమిటండి వెళ్ళి ఒక్కసారి అలా దర్శనం చేసినంత మాత్రం చేతనే చేసినటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుందా అని. పెద్ద దూది కుప్ప ఒకటి వేశాను అనుకోండి, పర్వతమంత దూది కుప్ప వేశాను. అందులోకి వెళ్ళి ఒకే ఒక్క నిప్పు నెరుసు ఒకటి పడింది, చాలదా ఆ దూది పర్వతం కాలిపోవడానికి? భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి ధ్వంసమైపోవడానికి. అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు అపరశివావతారులు మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబ స్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒక చోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా. చిదంబర క్షేత్రం అంత గొప్ప క్షేత్రం. చిదంబర క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపం ఆకాశ స్వరూపము అని పిలుస్తాం. మనకి
8 మూర్తులున్నాయి. పరమశివుని యొక్క సాకార రూపములను 8గా చెప్తారు తత్వతః. అంటే అసలు నిరాకారముగా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపాన్ని లోపల ఎవరు ధ్యానము చెయ్యగలడో వాడు ధన్యాత్ముడు. అభిషేకం చెయ్యడం గొప్ప కాదు, అభిషేకం చెయ్యడానికి ముందు శివలింగము యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసిన వాడెవరో, ఎలా చెయ్యాలో తెలుసుకుని ధ్యానం చేసిన వాడెవరో వాడికి కేవలము ఆ ధ్యానము చేత సమస్తమైన కోర్కెలు తీరిపోతాయి. అందుకే యజుర్వేదం శివలింగ స్వరూపానికి అభిషేకం చేయడం గురించి చెప్తూ ప్రార్థనా శ్లోకం గురించి మాట్లాడుతూ ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంది. పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. బ్రహ్మ అండము. ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి. అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే, దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది. అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో, మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది, అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి, ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను, అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను. అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది. అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తుంది. అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి, నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది.